మహిళలను తిట్టకూడదు, కానీ తిట్టే ప్రతి తిట్టు ఒక మహిళను ఉద్దేశించే ఉండాలి. మహిళలు పొట్టి బట్టలు వేసుకోకూడదు, కానీ ఎవడో ఆ బట్టలను చించి అత్యాచారం చేస్తే ఆమె దానిని ఆస్వాదించాలి. మహిళలు ఎక్కువగా మాట్లాడకూడదు, కానీ వాళ్ళ మౌనాన్ని మాత్రం అవును అని అర్థం చేసుకోవాలి. మహిళలు సమానత్వం అడగకూడదు, ప్రతి సంక్షోభంలో సర్దుకుపోయే తత్వం వాళ్ళదే కావాలి. మహిళలు ఎక్కువగా చదువుకోకూడదు, కానీ సమాజానికి విలువలు మాత్రం వాళ్ళే నేర్పించాలి. మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు, కానీ అంతర్జాతీయ మెడల్స్ మాత్రం మహిళలే తీసుకురావాలి. మహిళలను దేవతలకు తక్కువగా ఏమాత్రం చూడకూడదు, కానీ వాళ్ళు మనుషులుగా గుర్తించమని హక్కులు కోరుకుంటే మాత్రం వాళ్ళు అడగదొక్కాలి. మహిళలు ముఖాన్ని సరిగ్గా కప్పుకోవాలి, కాళ్ళు మూసుకొని కూర్చోవాలి, సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలి, సరైన సమయంలో పిల్లలు కనాలి. జుట్టు పొడవుగా ఉండకూడదు, జుట్టు పొట్టిగా ఉండకూడదు, అలాగని లావుగా ఉండకూడదు, మరి సన్నగా ఉండకూడదు. ఎన్ని రూల్స్ అండి. కానీ ఈ ప్రపంచం మొత్తం మోపే బాధ్యత ఒక మహిళ భుజాలపైనే ఉంటుంది. మహిళని తిట్టకూడదు అంటారు కదా, కానీ ప్రతి తిట్టు, ప్రతి నింద, ప్రతి బాధ్యత, ప్రతి నియమం చివరికి వచ్చి ఆగేది మాత్రం ఒక మహిళ దగ్గరే. మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.